జిల్లా ఆలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్లు పంచి ఓటర్స్ ను మోసం చేశారు. 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి నకిలీ వెండి కాయిన్లు పంచారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఓటర్స్ ను ప్రలోభాలకు గురిచేసేందుకు నకిలీ వెండి కాయిన్లు పంచారని ఫైర్ అయ్యారు. దీనిపై ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేస్తామని అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఉదయం 7 గంటల సమయం ఆల్గడి మలక్పేటలో జరుగుతున్నటువంటి 5వ వార్డులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ అభ్యర్థులు ఓటర్లను మరీ ప్రభావితం చేసి వాళ్ళను ప్రభావపెట్టి ఓటు వేసుకునే విధంగా ఒక సిల్వర్ కాయిన్ ఓటర్లకు బలవంతంగా వాళ్లకు మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేతిలో వద్దంటున్నాం మేము ఓటు వేస్తామని చెప్పినా కూడా ఓటర్లను ప్రలోభపెట్టి మరి సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరిగింది. పాపం అమాయకులు ఓటర్లు ఏంటంటే సిల్వర్ కాయిన్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు సరేలే అని చెప్పి కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఒరిజినలా కాదా అని ఈరోజు మార్కెట్లో సిల్వర్ రేటు అమాంతం పెరిగిపోతున్నా కూడా కానీ ఇది ఒరిజినల్ నకిలీయా అసలు ఒరిజినల్ అని తెలుసుకోలేని అయోమయంలో ఓటర్లు కూడా సిల్వర్ కాయిన్ తీసుకొని మరి వాళ్ళ తరపు వాళ్లకు వాళ్ళ అభ్యర్థికి ఏదైతే కండ్రెడ్డి మాలతి మాధవరెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ వైపు ఓటర్లను తిప్పుకునే విధంగా వాళ్ళు ప్రలోభపెట్టి మరి ఓటు వేయించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దీనిపై మేము కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. త్వరలోనే ఎంతమందికి మంచి ఇది ఇంచుమించు ఆ వార్డులో ఉన్నటువంటి 950 మంది ఇంచుమించు చిల్లర ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బలవంతంగా ఇంటింటికి ఓటు ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే తక్షణం ఎన్నికల అధికారులు తగిన చర్య తీసుకొని మరి ఈ విధంగా ఓటర్లను ప్రలోభపెట్టి మరి అది నకిలీదా ఒరిజినల్ అనే విషయం పక్కన పెడితే మరి ఓటర్లను ప్రభావ విధానం ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో జరిగింది ఘటన. నకిలీ వెండి కాయిన్లను పంచి ఓటర్స్ ను మోసం చేయడానికి రెడీ అయ్యారు బీజేపీ నేతలు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వర్గీయులు ఫైర్ అయ్యారు. 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి నకిలీ వెండి కాయిన్లను పంచారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ కాయిన్స్ కు సంబంధించిన ఫొటోస్ ను సైతం ప్రెజెంట్ మీడియా రిలీజ్ చేస్తారు. మనం విజువల్ లో చూస్తున్నాము. అక్కడ ఆ కాయిన్ కు సంబంధించి ఎగ్జాక్ట్ గా కూడా సిల్వర్ కాయిన్ గా కనిపించే ఒక ఫేక్ కాయిన్ ను ఇటు ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసేందుకు వాడారు అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపాటుకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈసీ తక్షణమే రియాక్ట్ అవ్వాలి, వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, నకిలీ సిల్వర్ కాయిన్స్ ను పంచినట్టుగా తెలుస్తోంది బీజేపీకి సంబంధించిన అభ్యర్థి. అసలు దీనికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా అట్లీస్ట్? అండ్ ఈసీ ఎలా రియాక్ట్ అయింది? అప్డేట్స్ ఏంటి విజయ్? అయితే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఈ నకిలీ సిల్వర్ కాయిన్స్ కు సంబంధించినటువంటి అంశం తీవ్రంగా అయితే చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ యొక్క సిల్వర్ ఏదైతే నకిలీ సిల్వర్ కాయిన్లు పంపిణీ కార్యక్రమం జరిగిందో అందులో కూడా పెద్ద ఎత్తున కలకలం రేపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం తాజాగా ఆ ఏరియాలో ఉంది కూడా. అయితే మేడ్చల్ జిల్లాలో ఈ యొక్క సిల్వర్ కాయిన్స్ కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి 5వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ నకిలీ వెండి నాణ్యాలను పంచుతూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను మధ్యపెట్టి తన వైపు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తూ ఆయన పైన ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. దీనిపైన ఇప్పటి వరకు మాధవరెడ్డి ఎలాంటి స్పష్టతను కూడా ఇవ్వలేదు. ఎలాంటి దానికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఆరోపణకు సంబంధించి ఆయన అంటే పోలీసులకు కావచ్చు, ఇటు ఈసీకి కావచ్చు కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇటు అసలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈ రోజున ఎన్నికలు జరుగుతుంటే అది కూడా ఈ కాయిన్స్ పంపిణీ చేయడం అనేది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా చట్టబద్ధంగా నేరం. సో అలాంటి వ్యక్తిని ఎలా మీరు అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా అటు ఆ ఎన్నికల కమిషన్ కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, ఆ ఎన్నికల కమిషన్ వెంటనే ఆయనను మాధవరెడ్డిని అభ్యర్థిగా పరిగణించవద్దు, ఆయన అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరొక పక్క ఇటు ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క సిల్వర్ నాణ్యం అంటే ఫేక్ సిల్వర్ కాయిన్స్ పంపిణీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని సో అలా ఖచ్చితంగా మాధవరెడ్డి పంపిణీ చేశారు అనేటువంటి
ఆ ఏదైతే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటాయో ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా తీసుకొని మాధవరెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈసీ అయితే చెప్తోంది ప్రసాద్. ఎస్, థ్యాంక్ యూ విజయ్.